హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియోలో నూనె పీల్చకుండా పూర్ణం బూరెలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో నైవేద్యం కోసం పూర్ణం బూరెలు ఎక్కువ చేస్తుంటారు కదా, కానీ చాలా మందికి ఆయిల్ పీల్చేస్తూ ఉంటే ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి. టేస్ట్ అండ్ ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి. కొత్తగా చేసిన వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో వీడియో మొత్తం చూసాక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే బూరెలతో ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లో ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టే ప్రాసెస్ చూపిస్తున్నాను. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ బూరెలు వేసుకున్నట్టయితే ముందు రోజు నైట్ ఇలా సోక్ చేసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళలో ఒక గ్లాసు పావు బియ్యం వేసుకోవాలి. బేసికల్ గా చాలా మంది చెప్పేది ఏంటంటే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి, కానీ అలా వేసుకుంటే బూరెల పైన లేయర్ అనేది కొంచెం హార్డ్ గా వస్తుంది. కానీ ఇలా నేను తీసుకునే మెజర్మెంట్స్తో కానీ తీసుకుంటే బూరె పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లోపల చాలా సాఫ్ట్గా వస్తుంది. సో మనం తీసుకున్న ఈ మినపప్పు బియ్యం ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని అందులో వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మనం మార్నింగ్ లేచి బూరెలు ప్రిపేర్ చేసుకునే టైంకి మంచిగా నానిపోతాయి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ శనగపప్పు ఉడికించుకోవాలి. దీనికోసం ఒక కుక్కర్లో 1.5 గ్లాస్ శనగపప్పు వేసుకుంటున్నాను. ఈ శనగపప్పు కుక్కర్లోనే కాకుండా నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్లో పెట్టేసుకుంటే కొంచెం ఎర్లీగా అయిపోతుంది. నార్మల్గా ఉడికించుకున్నట్టయితే ముందు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని ఆ తర్వాత ఉడకపెట్టుకోవాలి. శనగపప్పును కూడా ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని అందులో 2.5 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు ఉడికేలోపు మనం నైట్ సోక్ చేసి పెట్టుకున్న మినపప్పు బియ్యం ఉన్నాయి కదా బూరెల తోపు కోసం, వాటిని ఒకసారి వాష్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇక్కడ బూరెల కోసం శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను కదా, దానికి ఎగ్జాక్ట్గా సరిపడినట్టు బూరెల కోసం తోపుకి ఏదైతే మినపప్పు బియ్యం తీసుకున్నామో కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్స్తో కానీ తీసుకుంటే ఎగ్జాక్ట్గా రెండిటికి సరిపోతుంది, ఏది తగలదు మిగలదనమాట. ఇంకిక్కడ మినపప్పు బియ్యం మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడేనండి. మినపప్పు బియ్యం మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా పల్చగా ఆడేసుకుంటారు, కానీ స్టార్టింగ్లోనే అంత పల్చగా రుబ్బేసుకుంటే మనం స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతుంది. కాబట్టి పప్పు రుబ్బుకున్నప్పుడే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. తర్వాత ఇందులో 2.5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పు కుక్కర్ పెట్టుకున్నాం కదా, అది 6 విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయినంత వరకు వదిలేసి ఆ తర్వాత మూత తీసుకొని వేడి మీదే పప్పు గుద్దు ఉంటుంది కదా, అది కానీ లేకపోతే ఇలా మ్యాషర్ కానీ తీసుకొని బాగా పప్పుని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. చాలా మంది శనగపప్పు కూడా మిక్సీ వేసేసుకుంటారు, అలా అవసరం లేదండి. ఇలా 6 విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ ప్రెషర్ పోయిన తర్వాత చూసుకుని చాలా మెత్తగా అయిపోతుంది పప్పు. మళ్ళీ దానికి డబుల్ పని చేసుకోవాల్సిన అవసరం లేదు. శనగపప్పుని ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. మనం తీసుకున్న 1.5 గ్లాస్ శనగపప్పుకి 1.5 గ్లాస్ బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. అంటే పప్పు బెల్లం ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఈ బెల్లం నేను లాస్ట్ 2 మంత్స్గా యూజ్ చేస్తున్నాను. ఇందులో చెత్త అలాంటివి ఏమి ఉండట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. కానీ బయట తీసుకునే బెల్లంలో కొంచెం చెత్త రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి దాని ముందు బాగా కరిగించేసుకొని ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత పప్పులో వేసుకోండి. ఇలా శనగపప్పులో బెల్లం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత స్టవ్ మీద పెడతాం కదా, ఆ హీట్కి బెల్లం అనేది కొంచెం వాటరీగా తయారవుతుంది, పప్పు కొంచెం లూజ్ అవుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పప్పు కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా పప్పు అనేది ఇలా దగ్గర పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనకి బూరెలు ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టు పూర్ణం అనేది ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బూరెల్ని ఒక్కలే ఉండి చేసుకున్నట్టయితే ఒకేసారి పూర్ణాన్ని ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలా అయితే మనకి బూరెలు చేసుకున్నప్పుడు టెన్షన్ లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బూరెలతో ఉంది కదా, అందులో ఆల్రెడీ షుగర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బూరెలు పూర్ణం ఉంది కదా, ఉండలు చుట్టుకొని పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి. ఒక వాయికి ఎన్ని బూరెలు అయితే వేసుకోగలమో అన్ని ఉండల్ని ఇందులో వేసేసుకోవాలి. మనకి బూరెలు ఎక్కువగా ఆయిల్ పీల్చడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా?
మనం బూరెలతో ఏదైతే మిక్సీ పట్టుకుంటాం కదా, అది వాటర్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుంటారు చాలామంది. అస్సలు అలా మిక్స్ చేసుకోకూడదు. సో బూరెలు ఆయిల్ తక్కువగా పీల్చాలంటే మనకి ఇడ్లీ రుబ్బు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా రుబ్బుకుంటే సరిపోతుంది. తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి బూరెల కోసం. ఇలా బాగా హీట్ అయిన తర్వాత బూరెల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. నూనె మరగకుండా కానీ బూరెలు వేసుకుంటే అడుగు పట్టేసి లోపల పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుందండి. సో ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత బూరెలన్నీ వేసి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ ఇలా బాగా మరిగితే బూరెలు వేసిన తర్వాత వాటంతట అవి పైకి వచ్చి మంచిగా వేగుతాయి అన్నమాట. నేను లాస్ట్ టైం ఒక పెద్ద ఫంక్షన్కి బల్క్ ఆర్డర్ తీసుకున్నాను బూరెలు. అవి చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారండి, అస్సలు ఆయిల్ ఆగలేదు, చాలా బాగున్నాయని చెప్పేసి. సో ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి, అందరికీ చాలా ఈజీగా కుదురుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. చూసారు కదా, బూరెలు ప్రిపేర్ చేసుకోవడం చాలా పెద్ద పనేం కాదు. ఇలా ట్రై చేయండి, ఎన్ని బూరెలైనా ఈజీగా చేసుకోగలుగుతారు. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి.